నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. మీరు ఓపెనింగ్లో ఒక వీడియో షార్ట్ చూశారు కదా. నిజంగానే సినిమా ఇండస్ట్రీలో బేసిక్గా ఇలాంటి దెబ్బ మీద దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే పొలిటికల్ మూవీస్ వచ్చినప్పుడు హీరో విలన్కి దెబ్బ మీద దెబ్బ కొట్టడం కానీ, లేదా విలన్ హీరోకి దెబ్బ మీద దెబ్బ కొట్టడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ తమిళనాడులో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి నెలకొంది. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎవరికి? విజయ్ గారికి. అసలు ఏంటి ట్విస్టులు? సినిమాలో చూపించేది ఏంటి? మనం ఓన్గా క్రియేట్ చేసుకుని సినిమాలో చూపిస్తాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా రియల్గా విజయ్ తలపతి గారు అనుభవిస్తున్నారు అక్కడ ఈ దెబ్బ మీద దెబ్బ పడే దాని గురించి. ఏంట్రా, ఎందుకు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందంటే డీటెయిల్గా డెప్త్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చారండి. అంటే విజయ్ తలపతి గారి గురించి నేను జస్ట్ ఒక 1 minute 2 seconds ఒక చిన్న షార్ట్ వీడియో యానిమీతో ఇమేజెస్ క్రియేట్ చేసి ఒకటి పెట్టాను. వందలాది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టా పేజ్కి. అండ్ అదే వీడియో మళ్ళీ యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో అయితే రాలేదు. సో ఒకవేళ చూడాలి అనుకుంటే చూడండి. నేను చెప్పే ప్రతి ఒక్క మూవీ రివ్యూ కానీ, ఇలాంటి డిస్కషన్ వీడియోస్ కానీ, సొసైటీ రిలేటబుల్ వీడియోస్ కానీ ఏవైనా మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటేనే ఫాలో అవ్వండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్, అసలుకి తమిళనాడుకి సంబంధించి ఎన్ని సీట్స్ వస్తే అక్కడ ముఖ్యమంత్రి కాగలరు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఖచ్చితంగా 118 సీట్లు, 118 సీట్స్ రావాలి. అంటే 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి సీఎం అవ్వాలి అంటే. వాళ్ళందరూ ఒక సీఎం అంటే ఇప్పుడు ఆ విజయ్ తలపతి గారికి మద్దతు ఇచ్చారనుకోండి అంతమంది, సో ఆటోమేటిక్గా ఆయన సీఎం. కానీ ఇప్పుడు ప్రజెంట్ విజయ్ తలపతి గారికి వచ్చిన సీట్స్ ఎన్ని? 108, 108 సీట్స్ మాత్రమే. ఇంకా 10 సీట్స్ ఉన్నాయి రావడానికి. ఆ 10 సీట్స్ వస్తేనే ఆయన ముఖ్యమంత్రి. నిన్నటి వరకు మీలాగే నేను కూడా అనుకున్నాను. అంటే ఆయనకు వచ్చిన హై మెజారిటీ అలా ఉంది ఓట్లు లెక్కింపప్పుడు. ఓకే, ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతారు, ఇంత దూసుకుపోతున్నాడు ఇంత రేంజ్గా అని చెప్పేసి అనిపించింది. అంటే అసలుకి ఇప్పటికి కూడా ఆయనే సీఎం. ఇక్కడ ఏం జరిగిందిరా అంటే డిఎంకే, ఏఐఏడిఎంకే అనేసి 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలకి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద చెట్టుని, పచ్చి చెట్టు, బాగా పచ్చి చెట్టు తీసుకొచ్చి వీళ్ళు 2 పార్టీల మధ్యలో వేసామనుకోండి, బగ్గును తగలబడిపోతుంది. అంత వ్యతిరేకంగా ఉన్న 2 పార్టీలు ఇప్పుడు ఎలా అయ్యాయంటే ఇలా అయ్యాయి. ఇలా ఇది ఎత్తు మీద ఎత్తు, దెబ్బ మీద దెబ్బ కొట్టడం కాదంటారా? ఇప్పుడు సపోజ్ హీరోకి విలన్కి పడదండి, వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి గొడవ, ఫైట్, లేకపోతే ఓవర్ డైలాగ్స్ ఇలా ఉంటాయి కదా. ఆ టైప్లోనే వీళ్ళిద్దరు ఎవరైతే డిఎంకే ఉన్నారో అండ్ ఏఐఏడిఎంకే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి గొడవలు అనమాట. సో అలాంటి వాళ్ళు సడన్గా చూస్తే ఇలా అయిపోయారు. రీజన్ ఏంటి? విజయ్ తలపతి గారిని ఓడించాలి, విజయ్ తలపతి గారు సీఎం అవ్వడానికి వీల్లేదు, మన ఇద్దరం కలిసిపోదాం అని చెప్పేసి. అది ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు విజయ్ తలపతి గారు గెలిచేది ఎలారా అంటే వీళ్ళిద్దరు కనుక కలవకపోతే ఖచ్చితంగా ఆయనే సీఎం. వీళ్ళు ఇక్కడ కలిశారు కాబట్టి, వీళ్ళకి ఇంకా ఆథరైజ్డ్ కొన్ని పార్టీలు మద్దతు ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డిఎంకే, ఏఐఏడిఎంకే వీళ్ళ పార్టీ అట్ ఎ టైం విజయ్ తలపతి గారి పార్టీకి ఈ రెండింటికి మాత్రమే పోటీ అనమాట. అంటే అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, మన మామూలుగా ఈ పొలిటికల్కి సంబంధించి అపోజిషన్ వాళ్ళు ఎవరయ్యారా అంటే వీళ్ళిద్దరికి విజయ్ తలపతి గారికి అపోజిషన్ అయిపోయారు. అంటే వ్యతిరేకం అనకూడదులేండి, ఎందుకంటే అపోజిషన్ పార్టీ. ఇప్పుడు డిఎంకే వాళ్ళకి ఎన్ని సీట్స్ వచ్చాయంటే 59 సీట్స్ వచ్చాయి, 59 సీట్స్ వచ్చాయి అట్ ఎ టైం. ఏఐఏడిఎంకే వీళ్ళకి ఎన్ని వచ్చాయంటే 47 సీట్లు వచ్చాయి. ఎక్కడ 47, ఎక్కడ 59, ఎక్కడ 108? 108 బాగుంది కదా, అంబులెన్స్ నెంబర్ లాగా. ఓకే, ఆ సీట్స్ వచ్చిన మన విజయ్ తలపతి గారికి. అండ్ ఇప్పుడు మొత్తం ఎన్ని రావాలరా అంటే అక్కడ ఆ పార్టీకైనా ఇక్కడ ఈ పార్టీకైనా 118 చెప్పాను కదా బిఫోర్, 118 ఇన్ని సీట్స్ వస్తే తమిళనాడులో
వాళ్ళు హై మెజారిటీతో గెలిచినట్టు వాళ్ళే సీఎం. ఇది తమిళనాడు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అక్కడ తమిళనాడుకి సంబంధించి. సో మరి ఇప్పుడు విజయ తలపతి గారు అయ్యే అవకాశాలు లేవా అంటే ఉన్నాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలు చిన్న అంటే అక్కడికి సంబంధించి కొన్ని పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలన్నీ కూడా విజయ తలపతి గారికి మద్దతు ఇచ్చారనుకోండి, 100కి 200% విజయ తలపతి గారే సీఎం. అండ్ ఇప్పుడు డిఎంకే వాళ్ళకి, ఏఐఏడిఎంకే వాళ్ళకి కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారనుకోండి, వాళ్ళే సీఎం, ఇక్కడ నో డౌట్. సో ఇప్పుడు పర్టికులర్గా ఎవర్రా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు, ఎవర్రా తమిళనాడుకి 2026లో సీఎం అవుతారు అంటే నో ఆన్సర్, ఎవ్వరని చెప్పలేము. ఇక అక్కడ మద్దతు ఇచ్చే వాళ్ళని బట్టి అండ్ వీళ్ళు డీల్ చేసుకునే దాన్ని బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. దానికి మనం బాధ్యులం కాదు, మనం ఎవరు ఏం చెప్పలేం. కానీ ప్రత్యేకంగా నేనైతే మాత్రం తలపతి గారు సీఎం అయితే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు కొంచెం ఆయన్ని నమ్ముకొని, ఏంటి ఒక్కడు హై మెజారిటీ ఏంటండి 108 అంటే ఒక పర్సన్కి అన్ని సీట్స్ వచ్చాయంటే అసలు నాట్ ఏ జోక్. అది అసలు చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఒక్కొక్కసారి అన్ని సీట్స్ రావు. మన తెలుగులోనే చూసుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్ ఏ టైం రాజశేఖర్ రెడ్డి గారు కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే నాకు తెలిసిన హయాంలో చెప్తున్నాను, వీళ్ళు రేవంత్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు అసలుకి 108 సీట్స్ అంటే హైయెస్ట్ అండి అది. సో అలా అన్ని సీట్స్ సంపాదించుకున్న విజయ తలపతి గారు అంటే మ్యాక్సిమం ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది ఆయనకి, అర్థమైపోయింది. అక్కడ ఎవరైతే ఇంకా మద్దతు ఇవ్వడానికి వస్తారో ఎమ్మెల్యేలు, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే, ఖచ్చితంగా ప్రజల అంటే ఆదరణ ఎవరి దగ్గర ఉందరా అంటే విజయ తలపతి గారి దగ్గర. ఆయనకి వీళ్ళు మద్దతు ఇచ్చారనుకోండి, ఆ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చోబెడతారు జనాలు. సో జనాల సపోర్ట్ ఎక్కువ ఎక్కడుంది, ఎవరికి ఉందని చూసుకొని సపోర్ట్ చేసి, అండ్ జనాలకు కూడా వాళ్ళు గెలిచిన తర్వాత అండ్ విజయ తలపతి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే వెళ్తారు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం నా మనసులో మాట కూడా చెప్పేశాను. అండ్ విజయ తలపతి గారు సీఎం అయితే బాగున్నామో అనిపిస్తుంది. బాగున్నామో అంటే అదే అనమాట, జనాలకి సపోర్ట్ చేస్తాడు. అక్కడ వాళ్ళు కూడా అంత నమ్మారు కాబట్టే కదా ఇప్పుడు ఆయన్ని సీఎం చేస్తున్నారు. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. అండ్ మీకేమనిపిస్తుంది, విజయ తలపతి గారు అక్కడ సీఎం అయితే బాగుంది అనిపిస్తుందా, బాగా అవ్వకుండా? అండ్ ఇప్పుడు ఎవరైతే డిఎంకే, ఏఐఏడిఎంకే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముఖ్యమంత్రులు అయితే బాగున్నా క్లియర్గా చెప్పండి. ఇక్కడ ఇంకా చాలా క్లాసెస్ ఉంటాయిలేండి, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ పడదు, ఇప్పుడు ఒకటయ్యారు కేవలం ముఖ్యమంత్రి సీటు కోసం మాత్రమే. సో మరి అది ఎలా అవుతుంది ఏంటి అనేసి తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరు తీసుకుంటారు ఏంటో కూడా తెలియదు. మరి అక్కడ కూడా ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అండ్ ప్రజెంట్ మనకి వ్యూ కనిపిస్తుంది, అయితే ఇది కనిపిస్తుంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.